జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక ఎన్నికలు వాయిదా పడటం వల్ల ప్రధాన పార్టీలన్నీ ఈ ఎలక్షన్పై దృష్టి సారించాయి. ఇప్పటికే నామినేషన్ల గడువు పూర్తి కాగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ ఉప ఎన్నికకు సంబంధించి టాప్ 10 హైలైట్స్ చూద్దాం. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. జూబ్లీహిల్స్ లో నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితం వెలువడనుంది. గోపీనాథ్ మరణంపై సానుభూతి, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆయన సతీమణి మాగంటి సునీతను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని హైలైట్ చేస్తూ బాకీ కార్డులు పంపిణీ చేస్తోంది. పార్టీ అగ్రనేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్ యువ నాయకుడైన వి నవీన్ యాదవ్ను నిలబెట్టింది. సామాజిక సమీకరణాల దృష్ట్యా బీసీ అభ్యర్థిని ఎంపిక చేసింది. అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేస్తోంది. రెండు 2023లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన లంకెల దీపక్ రెడ్డిని బీజేపీ మరోసారి నిలబెట్టింది. 40 మంది స్టార్ క్యాంపెయినర్లు విస్తృత ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఓటు శాతం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈసారి ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదు. కాంగ్రెస్ అభ్యర్థికి పరోక్షంగా మద్దతు ప్రకటించింది. అభివృద్ధి కోసం యువ నాయకుడిని ఎన్నుకోవాలని ముస్లిం ఓటర్లను కోరుతోంది. జూబ్లీహిల్స్ లో 1,20,000కు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నందున ఎంఐఎం మద్దతు కీలకం కానుంది. నామినేషన్లు వేసిన వారిలో భూ నిర్వాసిత రైతులు కూడా ఉన్నారు. తమకు న్యాయం చేయాలనే డిమాండ్తో 11 మంది రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు, 10 మంది ఫార్మాసిటీ రైతులు నామినేషన్లు సమర్పించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ ఎంప్లాయీస్ తో పాటు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ 50 మంది మాల మహానాడు నేతలు కూడా నామినేషన్లు వేశారు. ఫలితంగా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి సంఖ్య భారీగా నమోదైంది. మొత్తం ఈ ఉప ఎన్నికకు 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. చివరకు 58 మంది అభ్యర్థులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. త్వరలో బల్దియా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ బలాన్ని ప్రదర్శించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీలన్నీ ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు, సోషల్ మీడియా క్యాంపెయిన్ పై దృష్టి సారించాయి. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలో ఎన్నికల కోడ్ దృష్ట్యా పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. పలు చోట్ల లెక్కలు చూపించని నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. మద్యం, డ్రగ్స్ రవాణాపై పోలీసులు దృష్టి పెట్టారు.